హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు సెషన్లో మనం మే 17 నుండి మే 21 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఈవెన్ మీకు కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా కూడా మీకు ఒకసారి డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళండి. డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తూ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఆల్సో మీకు తెలంగాణకి సంబంధించిన రీజనల్ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఆల్రెడీ కవర్ చేశాము. సో ఒకసారి మీరు ఆ వీడియోస్ని కూడా రిఫర్ చేయండి. బికాస్ మీకు అవి ఏంటంటే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయి. బికాస్ మీకు కరెంట్ అఫైర్స్ నుండి మ్యాక్సిమం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం కేపబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకునే ఒక గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఏంటంటే మీకు ఆల్రెడీ పాస్ట్ 6 to 7 months వీడియోస్ కవర్ చేసాము రీజనల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంకా అప్కమింగ్ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. బికాస్ మీకు 6 to 10 months ప్రొవైడ్ చేయాలన్న మా యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో అందులో కూడా మ్యాక్స్ ఇప్పటి వరకు అయితే 6 to 7 months కవర్ చేసాము పాస్ట్. సో ఇంకా ఫర్దర్ అప్కమింగ్ మంత్వి కూడా కవర్ చేస్తాము. సో జస్ట్ స్టే ట్యూన్డ్ అనమాట. బికాస్ ఏంటంటే మీరు ఇక్కడ ఈవెన్ లైవ్ ఇంటరాక్టివ్ సెషన్స్ని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఏంటంటే లైక్ తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్సే కాకుండా మనకి ఇలా డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా అప్లోడ్ చేస్తున్నాము. అండ్ వాటి యొక్క లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము. సో మీరు వాటిని జాయిన్ అవుతూ ఉండండి. బికాస్ ఏంటంటే మీ యొక్క ప్రతి డౌట్ని, మీకు ఏ చిన్న డౌట్ని కూడా వచ్చినా కూడా మీరు క్లారిఫై చేసుకునే ఒక ఛాన్స్ అనేది మేము ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. బికాస్ యాజ్ యూ పీపుల్ వెల్ నోన్ మనకి చందన్ లాజిక్స్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో అందుకోసమే ఈవెన్ మీకు ఇక్కడ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి లైవ్ సెషన్స్ని కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఒక బెటర్ వేలో వీటిని మీరు యూజ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం, రైట్? అండ్ దెన్ మనం ఈరోజు ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే, సో ఇందాక నేను మీకు చెప్పినట్లు మీకు కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు డిస్క్రిప్షన్లో లింక్ వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే మీరు జస్ట్ టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి అందులో సర్చ్ బార్లో చందన్ లాజిక్స్ తెలుగు అని సర్చ్ చేయండి. మీకు అందులో టెలిగ్రామ్ ఛానల్ అపియర్ అవుతుంది. సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే చందన్ లాజిక్స్ అని ఇంకొక మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఐదర్ మీరు ఏదైనా ఒక దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దట్స్ ఇట్స్ యువర్ చాయిస్. ఓకే? అండ్ దెన్ మరి ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినట్లయితే డైలీ బేసిస్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం కవర్ చేసేవి మల్టీ డైమెన్షనల్ ఏరియాస్గా మనం ఈ యొక్క సెషన్ డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం ఇక్కడ స్టేట్ న్యూస్తో స్టార్ట్ చేసినట్లయితే మరి మే 17 to 21 స్టేట్ న్యూస్ ఏంటి అంటే, ఫస్ట్ మనకు వచ్చేసి సీ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ని కేరళ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. మరి ఆ సీ స్పేస్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుంది, అసలు ఈ సీ స్పేస్ అనే కాన్సెప్ట్ ఏంటి, కేరళ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చింది, ఇండియాలో ఇలా ప్రీవియస్గా ఏవైనా గవర్నమెంట్స్ తీసుకొచ్చాయా లేదంటే ఇదే మొట్టమొదటిసారా అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం, రైట్? సో మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేది రీసెంట్గా తీసుకొచ్చింది మనకి ఏంటి అంటే, ఈ యొక్క సీ స్పేస్ అనేది స్టేట్ కంప్లీట్గా ఓన్ చేసిన ప్లాట్ఫామ్ అనమాట. మరి ఆ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్, ఓటీటీ ప్లాట్ఫామ్ని అంటే స్వంతంగా అది కూడా మనకి కేరళ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ప్రిపేర్ చేసిన, సొంతంగా అది స్టేట్ ఓన్ చేసిన యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. ఏంటది? సీ స్పేస్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఈ యొక్క 2022 నవంబర్ మంత్లో లైక్ మనకి లాంచ్ చేయబోతుంది. ఏంటది? ఏ మంత్లో? మరి నవంబర్ 1న మనకి ఈ యొక్క పర్టికులర్ సీ స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేది లాంచ్ చేయబోతుంది. సో ఈ అనౌన్స్మెంట్ మనకి రీసెంట్గా మే మంత్లో ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ యొక్క సీ స్పేస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఎందుకోసం, రైట్? ఆబ్జెక్టివ్స్ గురించి కానీ మనం ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఈ యొక్క సీ స్పేస్ అనేది మేజర్గా ఫిలిం లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక పర్టికులర్గా వాళ్ళ షార్ట్ ఫిలిమ్స్ కానీ డాక్యుమెంటరీస్ పర్పస్గా వాళ్ళ చాయిస్ని బేస్ చేసుకొని దే క్యాన్ లైక్ రిజిస్టర్ అనమాట. సో ఈ యొక్క పర్టికులర్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వాళ్ళ యొక్క అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే మనకి ఫిలిం లవర్స్ కానీ యూత్ని కానీ ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్లీ స్టేట్ ఓన్డ్ ప్లాట్ఫామ్ అనమాట. ఓకేనా? అండ్ ఇది మనకి ఇండియాలో ప్రీవియస్గా ఏవైనా అదర్ రాష్ట్ర ప్రభుత్వాలు లాంచ్ చేశాయా అంటే లేదు. ఇదే మొట్టమొదటిసారి అనమాట ఇండియాలో ఫస్ట్ టైం కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకి ఈ యొక్క పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేస్తూ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్కి ఏమైనా టైటిల్ ఇచ్చారు అంటే సీ స్పేస్ అనే ఒక టైటిల్ని ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ దెన్ ఈవెన్ మనకి వెళ్ళినా కూడా మరి ఇందులో ఈ సీ స్పేస్ అనే ఇనిషియేటివ్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అందులో ఉన్న మనకి కేరళ స్టేట్ ఫిలిం డిపార్ట్మెంట్ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఏ డిపార్ట్మెంట్ అది? కేరళ ఫిలిం డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఇది కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనేది సొంతంగా ఓన్ చేసిన ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. ఆర్ యూ క్లియర్?
అండ్ దెన్ మనకేంటంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి సంబంధించి మరి షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీస్ అన్నాం కదా, సో వాటిని వాళ్ళు ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మనకి జూన్ 1 నుండి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనమాట. ఈ కేరళకి సంబంధించిన సీ స్పేస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్స్ అనేవి జూన్ 1 నుండి మొదలవుతాయి. కానీ కంప్లీట్గా ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్ లాంచ్ చేసేది మనకి నవంబర్ 1, 2022లో. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్ విత్ ద కాన్సెప్ట్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి విచ్ ఈజ్ ఆల్ అబౌట్ పంజాబ్. సో మనకి కేరళ గవర్నమెంట్ డిస్కస్ చేసాం ఏంటది, ఓటీటీ ప్లాట్ఫామ్ సీ స్పేస్ అనేది లాంచ్ చేసింది అని. సెకండ్ ఏరియా ఏంటి మనకి అంటే ఇక్కడ ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి స్టేట్ న్యూస్కి సంబంధించి పంజాబ్ అనమాట. మరి పంజాబ్ ఎందుకు మనకి ఈరోజు వార్తలు నిలవడం జరిగింది? బికాస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్ గారు లాంచ్ చేశారు. ఏంటది, విచ్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్కీమ్ అనమాట. ఆ స్కీమ్ యొక్క టైటిల్ వచ్చేసి మనకి లోక్ మిల్నీ అనే స్కీమ్. ఏంట స్కీమ్? లోక్ మిల్నీ అనే స్కీమ్. మరి ఈ లోక్ మిల్నీ అనే స్కీమ్ యాక్చువల్గా పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఎందుకోసం లాంచ్ చేసింది, అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకోవాలి, అంతే కదా. కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కానీ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ లాగా కాకుండా, బికాస్ మనకి డైలీ లైఫ్లో లైక్ డిఫరెంట్ స్టేట్స్లో అంటే డిఫరెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి స్కీమ్స్ తీసుకొచ్చాయి, మీరు ఒకవేళ ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే మన స్టేట్ గవర్నమెంట్ అలాంటివి ఏమైనా తీసుకొచ్చిందా ఇప్పటి వరకు లేదా, సో ఇలా ఒక అనలైజ్ చేసుకుంటూ మీరు చదవాలి. అప్పుడే మీకు కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి జనరల్ ఇష్యూస్, ఇప్పుడు నేను మీకు తెలంగాణ రీజనల్ ఇష్యూస్ అన్నాను, అది ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ మీరు చూసుకున్నా కూడా మెడిసిన్ ఫ్రమ్ ద స్కై అన్నాం, రైట్, హరితహారం అన్నాం. సో ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ జనరల్గా వింటుంటారు మీ డైలీ లైఫ్లో. సో వాటిని మనకి కరెంట్ అఫైర్స్గా ఏంటంటే మళ్ళీ అందులో కొన్ని అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి అడుగుతున్నారు అనేవి మేము ఇక్కడ క్లాస్లో మీకు డిస్కస్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ మీకు ఏంటంటే మీరు కరెంట్ అఫైర్సే కదా, ఓకే వీ కెన్ లైక్ ఏంటంటే మీ ఓన్గా ప్రిపేర్ అవుతాం, సో ఇలా కూడా అనుకుని ఉంటారు. కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఆ కాన్సెప్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. సో అదంతా మీకు కంప్లీట్ గైడెన్స్ ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను వీడియోస్ కూడా. తెలంగాణ రీజనల్ ఇష్యూస్ అని తెలంగాణ రీజనల్ ఇష్యూస్ అని మంత్లీ బేసిస్గా ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను నేను మీకు. సో ఒకసారి మీరు వాటిని రిఫర్ చేయండి, కంప్లీట్గా మీకు ఒక ఐడియా వస్తుంది ఎలాంటి ఏరియాస్లో ఫోకస్ చేయాలి, రీజనల్ ఇష్యూస్ని ఏ విధంగా కవర్ చేయాలి ఏంటి అనేది, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ మనకి పంజాబ్ గురించి చూసుకున్నట్లయితే చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ రీసెంట్గా లాంచ్ చేసిన స్కీమ్ ఏంటి మనకి, ఆల్ అబౌట్ లోక్ మిల్నీ అనే స్కీమ్ అనమాట. మరి ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం అనేది ఏ విధంగా బెనిఫిట్ చేయబోతుంది అక్కడున్న ప్రజలని అనేది మనం చూసుకున్నట్లయితే, లోక్ మిల్నీ అనే స్కీమ్ అనేది ఏంటి అంటే పర్టికులర్గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అంటే పంజాబ్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రజలు మనకి వాళ్ళ యొక్క పబ్లిక్ గ్రీవియన్సెస్ కానీ ఏవైతే వాటిని అడ్రస్ చేయడం, వాళ్ళ కంప్లైంట్స్ యొక్కని అడ్రస్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ స్కీమ్ని లాంచ్ చేశారు. ఏంటది, లోక్ మిల్నీ అనే స్కీమ్, రైట్. సో ఈ లోక్ మిల్నీ అనే స్కీమ్ ఎందుకోసం అని, విచ్ ఇస్ ఫర్ ద రిడ్రెసల్ ఆఫ్ ద పబ్లిక్ కంప్లైంట్స్ ఆర్ పబ్లిక్ గ్రీవియన్సెస్, రైట్. అండ్ దెన్ ఈవెన్ మనం చూసుకున్నా కూడా ఈ లోక్ మిల్నీ అనేది దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ ద పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇక్కడ పబ్లిక్తో ఇంటరాక్షన్ వాళ్ళకి ఆ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈ యొక్క లోక్ మిల్నీ స్కీమ్ వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని రిడ్రెసల్ చేయడానికి, ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లోక్ మిల్నీ స్కీమ్ అనమాట. మరి ఈ యొక్క ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ కూడా మీరు చూసుకుంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఎందుకోసము అంటే విచ్ ఇస్ ప్రొవైడింగ్ అ సింగిల్ విండో ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పంజాబ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ కంప్లైంట్స్ రిడ్రెసల్ గురించి దే కెన్ ఇంటరాక్ట్ విత్ అఫీషియల్స్. సో విత్ దాట్ మెయిన్ మోటో ఇక్కడ మనకి ఈ లోక్ మిల్నీ అనే స్కీమ్ని రీసెంట్గా పంజాబ్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే నిఖత్ జరీన్ గారు మనకి ఈరోజు న్యూస్లో ఉండడం జరిగింది. మీరు ఇది తెలంగాణ రీజనల్ ఇష్యూస్లో కూడా కవర్ చేయొచ్చు. అంటే తెలంగాణకి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ మనకి నిఖత్ జరీన్ గారు. మనం ప్రీవియస్గా కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవుతే ఒక మంత్లో మనం ఆల్రెడీ నిఖత్ జరీన్ గారి గురించి డిస్కస్ చేసాం, రైట్. సో దెన్ ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది ఇది లైక్ మనకి పర్టికులర్గా చూసుకున్నా కూడా నేషన్ వైడ్గా, బికాస్ మనకి ఇండియాకి సంబంధించిన పర్సన్ నిఖత్ జరీన్ గారు. మళ్ళీ అందులో ఇండియాలో మీరు చూసుకుంటే తెలంగాణకి సంబంధించిన నిజామాబాద్కి సంబంధించిన పర్సనే మనకి నిఖత్ జరీన్ గారు. సో మరి ఈరోజు నిఖత్ జరీన్ గారు ఎందుకోసం మనకి న్యూస్లో ఉండడం జరిగింది, రైట్. సో మనం అది చూసుకున్నట్లయితే నిఖత్ జరీన్ గారు యాక్చువల్గా రీసెంట్గా తను విన్ అయింది ఏంటి అంటే విన్స్ గోల్డ్ అట్ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా ఈ
ఇస్తాన్బుల్లో జరిగాయి. ఈ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో తను గోల్డ్ మెడల్ విన్ అవ్వడం జరిగింది. సో దాట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ టు ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఈ ఒక ఛాంపియన్షిప్లో తను ఇండియా నుంచి వెళ్ళిన పర్సన్ కాబట్టి సో ఇండియాకి మెడల్ అనేది రావడం జరిగింది, రైట్. సో అది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఈవెన్ నిఖత్ జరీన్ గారి యొక్క అంటే ఈ అచీవ్మెంట్తో తను ఏ యొక్క సిగ్నిఫికెన్స్ని కైవసం చేసుకున్నారు, ఓకేనా. గోల్డ్ మెడల్తో పాటు తను లిస్ట్ అయింది కూడా ఏంటి అంటే షీ హాస్ బికమ్ ద ఓన్లీ 5th ఇండియన్ ఉమెన్, ఓకేనా. ఏంటది 5th ఇండియన్ ఉమెన్ బాక్సర్గా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ విన్ అయిన పర్సన్గా 5వ వ్యక్తి అనమాట ఉమెన్స్ కేటగిరీలో. ఈ ఉమెన్స్ బాక్సింగ్ దాంట్లో తను 5వ వ్యక్తి ఇండియాకి సంబంధించిన దాంట్లో. మరి రిమైనింగ్ 4 పర్సన్స్ ఎవరు అంటే మనకి మేరీ కామ్ గారు, సరితాదేవి గారు, జెన్నీ ఆర్ఎల్ అండ్ లేఖా కేసీ గారు. సో వీళ్ళేంటంటే ఫస్ట్ 4 పర్సన్స్ అనమాట ఎవరైతే ఇంటర్నేషనల్ వైడ్గా గోల్డ్ మెడల్ విన్ అయ్యారు అనేది. అండ్ దెన్ 5th పర్సన్ ఎవరు మనకి ఇక్కడ నిఖత్ జరీన్ గారు 5th పర్సన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాలి ఇండియాకి సంబంధించి ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా నుండి రీసెంట్గా గోల్డ్ మెడల్ విన్ అయిన పర్సన్ ఎవరు అంటే నిఖత్ జరీన్ గారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మనకి ఇండియాకి సంబంధించిన 5th ఉమెన్ బాక్సర్ ఎవరు ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అయింది అని అడిగితే కూడా మీ ఆన్సర్ అవ్వాలి నిఖత్ జరీన్ గారు, రైట్. సో ఈవెన్ తనకి ప్రీవియస్గా కూడా చూసుకున్నా కూడా షీ వాస్ యాక్చువల్ 25 year old నిఖత్ జరీన్ గారు ఫార్మర్ జూనియర్ యూత్ వరల్డ్ ఛాంపియన్ కూడా. అండ్ ఇప్పుడు తనకి వచ్చింది ఏంటి దట్ ఈస్ 5th ఇండియన్ ఉమెన్ బాక్సర్ ఛాంపియన్షిప్గా కూడా ఇప్పుడు తను రీసెంట్గా లిస్ట్లో ఉండడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఫర్ ఇండియా అండర్ ద స్పోర్ట్స్ కేటగిరీ ఆఫ్ బాక్సింగ్, రైట్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా లేబర్ మినిస్ట్రీ అనేది ఒక అపాయింట్మెంట్ని అనౌన్స్ చేసింది. ఏ మినిస్ట్రీ అది లేబర్ మినిస్ట్రీ. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి మనకి మినిస్ట్రీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే మీరు ఇక్కడ అపాయింట్మెంట్స్ కవర్ చేస్తున్నాం అంటే లైక్ జస్ట్ ఆ కంపెనీ ఆర్గనైజేషన్ అండ్ ఆ పర్సన్ నేమే కాకుండా అందులో ఇన్డెప్త్గా వెళ్ళాలి. ఆ పర్సన్ ప్రీవియస్గా ఈ కంపెనీకి ఏవైనా రోల్ ప్లే చేశారా అంటే వైస్ చైర్మన్గా కానీ ప్రీవియస్గా ఏవైనా రోల్స్ లేదు అంటే లైక్ పర్సన్ న్యూగా అపాయింట్ అయ్యారా, రైట్, రీఅపాయింట్ అయ్యారా. సో ఇలా వేరియస్ ఏరియాస్ అపాయింట్మెంట్స్ అంతా ఈజీ కాదు. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే మీరు లాజిక్స్ చూసుకుంటూ చదువుతారో అప్పుడే మీకు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీ అవుతుంది. అంటే మీరు నార్మల్గా చదివేటప్పుడు మీకు అది ఈజీగానే అనిపిస్తుంది కానీ ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు మీకేంటంటే చాలా క్వశ్చన్స్ రైస్ అవుతాయి, రైట్. అంటే అసలు ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ మనం చేసాం కానీ అసలు ఈ క్వశ్చన్ మనం అంటే ఈ యొక్క పర్టికులర్ సెంటెన్స్ ఎక్కడ చూడలేదు అలాంటివి మీకు రైస్ అవుతాయి. అంటే అది ఎలాంటప్పుడు మీరు ఎప్పుడైతే ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వరో సో అప్పుడు మీకు కన్ఫ్యూషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇన్డెప్త్గా ప్రతి పాయింట్ క్లియర్గా ఎప్పుడైతే చదువుతారో సో అప్పుడు మీకు ఎలాంటి క్వశ్చన్ ఏ కార్నర్ నుండి వచ్చిన కాన్సెప్ట్ నుండి మీరు పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్. సో విత్ దాట్ మెయిన్ మోటో ఇక్కడ మేము మ్యాక్సిమం మన క్లాసెస్లో చందన్ లాజిక్స్ క్లాసెస్లో మీకు కరెంట్ అఫైర్స్ని కూడా ఈవెన్ మ్యాక్సిమం ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచ్ చేయడం జరుగుతుంది. సో ఈ క్లాసెస్ని మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తుండండి. సో దే కెన్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్ అనమాట. అండ్ ఈవెన్ మీకు లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తాము. సో మీరు ఆ లైవ్ సెషన్స్లో కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి లేబర్ మినిస్ట్రీ అపాయింట్ చేసింది మనకి L&T కంపెనీ ఏదైతే ఉందో ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. మనకి పాస్ట్ 18 years నుండి ఈ యొక్క లైక్ మేజర్ సర్వీస్ ప్రకారం చూసుకున్నా కూడా L&T కంపెనీ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట. అండ్ ఈవెన్ దెన్ మరి L&T అన్నాం మనం, రైట్. సో లార్సన్ అండ్ టర్బో కంపెనీ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ కంపెనీ రీసెంట్గా దీనికి న్యూ చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అపాయింట్ చేశారు. ఆ పర్సన్ ఎవరు మరి అని మనం వెళ్ళినట్లయితే పర్సన్ నేమ్ ఫస్ట్ మనకి అట్మోస్ట్ ఇంపార్టెంట్ SN సుబ్రహ్మణ్యన్ గారిని రీసెంట్గా న్యూ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా లేబర్ మినిస్ట్రీ అనేది అపాయింట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్? మరి ప్రీవియస్గా సుబ్రహ్మణ్యం గారి ప్లేస్లో మనకి ఎవరున్నారు అంటే AM నాయక్ గారు ఉండే అనమాట. ఇప్పుడు తనని రీప్లేస్ చేయబోయేది SN సుబ్రహ్మణ్యం గారు. మరి ఇక్కడ మనకి సుబ్రహ్మణ్యం గారి గురించి వెళ్ళినట్లయితే యాక్చువల్గా తను ఇప్పుడు రోల్ తీసుకుంది కూడా చాలా క్రూషియల్ టైంలో. బికాస్ మనకు తెలిసింది లైక్ ఆల్ ద ఫ్యూయల్ ప్రైసెస్ రైజెస్ కానీ సో ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ తను ఇప్పుడు ఈ L&T కంపెనీ యొక్క రోల్ తీసుకోబోతున్నారు. దట్ ఈస్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ చైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆర్ ఎల్స్ మేనేజింగ్ డైరెక్టర్గా. ఎవరా పర్సన్ మనకి SN సుబ్రహ్మణ్యన్ గారు. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే మనకి భారతీ ఎయిర్టెల్ రీఅపాయింట్స్ గోపాల్ విఠల్ యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఫర్ ద 5 years. ఏంటది ఎవరా పర్సన్ యాక్చువల్గా మనకి
మీరు ఇక్కడ చూసుకున్నా కూడా గోపాల్ విఠల్ గారు. సో మనకి ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఏ కంపెనీ అది, యాక్చువల్లీ ఇట్ ఇస్ భారతీ ఎయిర్టెల్ బోర్డ్కి రీసెంట్గా రీఅపాయింట్ చేసిన పర్సన్ గోపాల్ విఠల్. అంటే ప్రీవియస్గా మనకి గోపాల్ విఠల్ గారు యాక్చువల్గా ఇదే పొజిషన్లో వర్క్ చేస్తున్నారు భారతీ ఎయిర్టెల్కి. మళ్ళీ ద సేమ్ పర్సన్ యొక్క టర్మ్ని ఎక్స్టెండ్ చేస్తూ తనని రీఅపాయింట్ చేశారు. ఓకేనా, మరి ఎన్ని ఇయర్స్కి మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఉంది అంటే ఫర్ ద నెక్స్ట్ 5 years అనమాట. ఎప్పటి వరకు అది, ఫర్ ద నెక్స్ట్ 5 సంవత్సరాల వరకు ఆ యొక్క పర్సన్ని అపాయింట్ చేశారు. అంటే డ్యూరేషన్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ పీరియడ్ అనమాట. అండ్ ఈవెన్ చూసుకుంటే మనకి దట్ ఈస్ టిల్ 5 years అన్నాము ఇక్కడ, రైట్. సో దట్ ఈస్ టిల్ 2028 వరకు తను భారతీ ఎయిర్టెల్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా అపాయింట్ చేశారనమాట, రీఅపాయింట్ చేశారు. గుర్తుపెట్టుకోండి, రీఅపాయింట్ చేశారా అపాయింట్ చేశారనే వాటికి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు ఇక్కడ చిన్న చిన్న టర్మినాలజీస్ అయినా కూడా వేరియస్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆ వేరియేషన్స్ని కూడా రీఅపాయింట్ చేశారు అంటే ఆల్రెడీ అంటే ఆ పర్సన్ ఇదివరకు కూడా అదే పొజిషన్లో అదే కంపెనీలో యాక్ట్ చేశారు, మళ్ళీ ద సేమ్ పర్సన్ని ద సేమ్ పొజిషన్కి అపాయింట్ చేశారు అన్నప్పుడు దాన్ని మనం రీఅపాయింట్మెంట్ అంటాము. ఇక్కడ భారతీ ఎయిర్టెల్కి రీఅపాయింట్ చేశారు. ఓకేనా, ఎవరా పర్సన్, యాక్చువల్గా మనకి గోపాల్ విఠల్ గారిని. అండ్ ఈవెన్ చూసుకున్నా కూడా ఈ రీఅపాయింట్మెంట్ కూడా ఏంటంటే కొన్ని ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని, తన యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, తన యొక్క పర్ఫార్మెన్స్ అనేది లైక్ తన పర్ఫార్మెన్స్ గ్రాఫ్ అనేది లైక్ ఇట్ ఈస్ అప్ టు ద ఎక్స్ట్రీమ్ హై లెవెల్ ఉన్నప్పుడు మళ్ళీ అదే పర్సన్ని కంపెనీ చూస్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి గోపాల్ విఠల్ గారు తన యొక్క ప్రాఫిట్స్ ఈ యొక్క పర్సంటేజెస్ చూసుకొని రీసెంట్గా రిలీజ్ చేసిన కొంత డేటా ప్రకారం ఏంటి అంటే ఈ ప్రాఫిట్ పర్సంటేజెస్ కానీ వీటిని బేస్ చేసుకొని తన మళ్ళీ గోపాల్ విఠల్ గారిని భారతీ ఎయిర్టెల్ అనేది రీఅపాయింట్మెంట్ చేసింది. దేనికి, ఎండీ అండ్ సీఈఓగా. ఓకేనా, ఫర్ ద నెక్స్ట్ 5 years టిల్ 2028 వరకు తను ఈ పొజిషన్లో ఉండబోతున్నారు. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ మీకు స్టాటిక్ పార్ట్ కావాలి అనుకున్న నోట్ చేసుకోండి, భారతీ ఎయిర్టెల్ యొక్క ఫౌండర్ సునీల్ భారతి మిట్టల్ గారు. అండ్ దెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే July 7th, 1995లో భారతీ ఎయిర్టెల్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినట్లయితే ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు రీసెంట్గా కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగింది. మరి ఆ రికమెండేషన్స్ ఏంటి అంటే ఈ అర్బన్ జాబ్ గ్యారంటీకి సంబంధించి, ఓకేనా, ఏంటర్ స్కీమ్కి సంబంధించి, అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చేశారు. సో ఇప్పుడు మనం ఆ రికమెండేషన్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం ఈ అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి వాళ్ళు రికమెండ్ చేశారు అనేది ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తే యాక్చువల్గా మనం చూసుకుంటే మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, రైట్. సో ఈ దట్ ఈస్ అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్ అన్నారు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఫర్ ద ఎంప్లాయ్మెంట్, రైట్. అండ్ ఆల్సో ఈ యొక్క ఇన్కమ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయడానికి. అంటే మేజర్గా మనకి పావర్టీ యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి, అన్ఎంప్లాయ్మెంట్ కదా. సో ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తీసేస్తే కంప్లీట్గా ఈ యొక్క అంటే మనకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది లైక్ మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, పావర్టీయే కదా డైరెక్ట్గా. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. ఈ అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గిస్తూ ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేస్తూ, ఓకేనా, దట్ టు ఈ ఇన్కమ్ గ్యాప్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తూ ఈ పావర్టీ అనే కాన్సెప్ట్ని కూడా రెడ్యూస్ చేయడానికి మనకి రీసెంట్గా ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఈ యొక్క అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అదే ఈరోజు మనకి కరెంట్ అఫైర్లో ఉండడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, మేజర్గా అంటే ఆబ్జెక్టివ్ ఏంటి ఈ అర్బన్ జాబ్ గ్యారంటీ స్కీమ్కి సంబంధించి అంటే టు ఎలిమినేట్ ద ఇన్కమ్ గ్యాప్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఈ పావర్టీకి ఏవైతే రీజన్స్ ఉన్నాయో అన్ఎంప్లాయ్మెంట్ వాటిని కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి యూత్, దట్ ఈస్ మేజర్గా అర్బన్ ఏరియాస్లో అనేది ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్గా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దట్ ఈస్ రిగార్డింగ్ దట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా వార్షిప్స్ని లాంచ్ చేశారు. ఆ 2 మేడ్ ఇన్ ఇండియా వార్షిప్స్ ఏంటి, వాటి నేమ్స్ ఏ విధంగా కన్సిడర్ చేశారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. అవేంటంటే ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ సూరత్. ఈ 2 నేమ్స్తో మనకి రీసెంట్గా మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన 2 వార్షిప్స్ని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. సో మనం డిస్కస్ చేసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ
ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి. ఎక్కడ అది మనకి మాస్కోన్ డాక్ లిమిటెడ్ ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ టైం అనమాట మనకి ఇలాంటి ఒక 2 ఇండిజీనియస్ బిల్ట్ వార్షిప్స్ని హ్యాస్ బీన్ లాంచ్ టుగెదర్. ఎక్కడ అది మనకి మరి మాస్కోన్ డాక్ లిమిటెడ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో మనకి లాంచ్ చేయడం జరిగింది. మరి వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసిన మనం డిజైన్ చేసిన గురించి వెళ్ళినట్లయితే దిస్ హ్యావ్ బీన్ డిజైన్డ్ ఇన్ హౌస్ బై ద డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ అండ్ దట్ ఈస్ డిఎన్డి అనమాట, అండ్ బిల్ట్ అట్ ఎండిఎల్ ముంబై. అండ్ దెన్ మనం వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజైన్ గురించి వెళ్ళాం. కానీ ఇన్ ద సేమ్ వే ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి అన్నాం. ఈ నేమ్స్ని ఎలా కన్సిడర్ చేశారు అనే కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఐఎన్ఎస్ నావల్ షిప్ అనేది సూరత్కి సంబంధించి ఏంటంటే ఇది ఒక 4th డెస్ట్రాయర్ అనమాట. పర్టికులర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే 15B ప్రాజెక్ట్లో. అండ్ అదేంటంటే ఇది ఏ విధంగా నేమ్ చేశారంటే ఈ సూరత్ అనే నేమ్ని ఎందుకు తీసుకున్నారు ఈ ఇండియన్ నావల్ షిప్కి అంటే బికాస్ మనకి 2nd లార్జెస్ట్ కమర్షియల్ హబ్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా అనేది మనకి సూరత్ అనమాట. ఏంటది 2nd లార్జెస్ట్ కమర్షియల్ హబ్ అనమాట వెస్టర్న్ ఇండియాలో సూరత్ అనేది. సో దాన్ని బేసిస్ చేసుకొని ఈ ఇండియన్ నావల్ షిప్కి సూరత్ అనే నేమ్ని ఇవ్వడం జరిగింది. అదే మనకి ఐఎన్ఎస్ సూరత్. మరి ఐఎన్ఎస్ ఉదయగిరి అనేది ఏంటి అంటే ఒక మౌంటైన్ రేంజ్ని కన్సిడర్ చేసి, ఎక్కడ మౌంటైన్ రేంజ్ అంటే మనకి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మౌంటైన్ రేంజ్ ఉదయగిరిని కన్సిడర్ చేసుకుంటూ ఇండియన్ నావల్ షిప్ ఉదయగిరి అనేది నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో దిస్ ద 3rd షిప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఆఫ్ 17A ఫ్రిగేట్స్. అండ్ ఈవెన్ దెన్ ఇంకా మనం చూసుకున్నా కూడా ఇందాక వాట్ ఆర్ దోస్ ఇండియన్ నావల్ షిప్ సూరత్ ఇంకా ఇండియన్ నావల్ షిప్ ఉదయగిరి. అర్థమైంది కదా వీటి యొక్క డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి ఎక్కడ చేశారు ముంబైలో. అండ్ యాజ్ వెల్ as మనకి రీసెంట్గా ఇది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఈ రెండింటిని మేడ్ ఇన్ ఇండియా 2 వార్షిప్స్ అనమాట ఇనాగరేట్ చేశారు. ఆర్ యూ క్లియర్ ఎవ్రీవన్? అంటే ఆ నేమ్స్ని కూడా ఎందుకు కన్సిడర్ చేశారు ఐఎన్ఎస్ సూరత్ అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి అనేవి, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది ఎవ్రీ ఇయర్ 17th మేన సెలబ్రేట్ చేస్తుంటారు. సో రీసెంట్గా కూడా మనకి 2022 17th మేన వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది సెలబ్రేట్ చేశారు. ఈ హైపర్ టెన్షన్ అనేది ఏంటి ఫస్ట్ యాక్చువల్గా మీరు తెలుసుకునే ముందు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకోసం ఈ డేని సెలబ్రేట్ చేస్తారు అంటే ఈ హైపర్ టెన్షన్ ఏదైతే ఉందో సో దాన్ని కంప్లీట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అంటే ఏ విధంగా ప్రివెంట్ చేయాలి అనే కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ఒక అవేర్నెస్ పీపుల్గా క్రియేట్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఏ రోజున అది 17th మే అన్నమాట. మరి మనం కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈవెన్ హైపర్ టెన్షన్ని అదర్ నేమ్ ఏంటి అంటే సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఎందుకోసం అంటే ఈ హైపర్ టెన్షన్ అనేది మనకి మ్యాక్సిమం వాట్ ఇట్ కాసెస్ అంటే మనకి సడన్ బ్లడ్ ప్రెషర్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ బీపీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం హైపర్ టెన్షన్ అంటాం. ఎందుకంటే సమ్ టైమ్స్ ఈ హై బీపీ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రైట్? సో ఇట్ కాసెస్ టు డెత్ కూడా అనమాట సమ్ కేసెస్. అందుకోసమే సైలెంట్ కిల్లర్ అని నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట ఇక్కడ మనకి, అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ సడన్ బ్లడ్ ప్రెషర్ సడన్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని ఏ విధంగా ఆపాలి, సో వాట్ ఆర్ ద లైక్ మనకి ఏంటంటే మేజర్గా ఈ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి. అండ్ ఆల్సో ఒక అవేర్నెస్ కంప్లీట్గా హైపర్ టెన్షన్ గురించి క్రియేట్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ డేని 17th మేన ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు. అండ్ ఈవెన్ మనకి హైపర్ టెన్షన్ ఏంటంటే ఈవెన్ వరల్డ్ హైపర్ టెన్షన్ లీగ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ 85 నేషన్స్ అనమాట. ఈ 85 నేషన్స్లో ఉన్న హైపర్ టెన్షన్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నాయి. అంటే పర్టికులర్గా హైపర్ టెన్షన్ గురించి కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఒక ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేయాలి. సో అది ఎప్పుడు డిక్లేర్ చేస్తారు మనకి అంటే యూ కెన్ కన్సిడర్ హియర్ 17th మేని మనకి ఈ యొక్క పర్టికులర్ డేట్గా ఫిక్స్ చేయడం జరిగిందనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఇవన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకున్నా కూడా మీరు చూసుకోండి, ఇక్కడ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్సెసివ్లీ హైగా ఉన్నప్పుడే దాన్ని బ్లడ్ ప్రెషర్ దట్ ఈస్ ఆల్సో నోన్ as హైపర్ టెన్షన్ అనమాట. అండ్ ఈవెన్ దెన్ మనకి బీపీ ఇస్తున్నప్పుడు కూడా మనకి 2 digit నెంబర్గా ఇస్తారు, రైట్? అండ్ దెన్ అందులో కూడా మళ్ళీ మనకి ఈవెన్ చూసుకున్నా కూడా మీరు ఫస్ట్ నెంబర్ అనేది సిస్టాలిక్ అండ్ సెకండ్ నెంబర్ చూపించేది మనకి డయాస్టాలిక్ అనేది, ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ హైపర్ టెన్షన్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డే ఏంటి అంటే మనకి నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, 2022లో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు నోట్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే అనేది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు, 2022లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు. అర్థమైందా కాన్సెప్ట్ మీకు ఇక్కడ? సో దెన్ మరి 2022లో ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు మనకి నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే రీసెంట్గా సెలబ్రేట్ చేశారు అంటే 28th మేన సెలబ్రేట్ చేశారు, ఓకేనా? మరి 28th మే 2022 అన్నారు మ్యామ్, కానీ ఎవ్రీ ఇయర్ మరి ఎప్పుడు 28th మేయా కాదా? నో,
ఎవ్రీ ఇయర్ 20th మేన సెలబ్రేట్ చేయరు. 2022 20th మే ఎందుకోసము అంటే ఎవ్రీ ఇయర్ స్టాండర్డ్ డే ఏంటి అంటే మనకి థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే అనమాట. ఏంటది? థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే అంటే 2022లో 3వ శుక్రవారం మనకి ఏ రోజు వచ్చింది 3వ ఫ్రైడే అనేది అంటే 20 మే రోజున. అందుకోసమే 2022లో 20 మేని కన్సిడర్ చేశారు. 2023లో మేబీ సాటర్డే రావచ్చు, ఓకే సారీ మేబీ 21st మే అవ్వచ్చు థర్డ్ ఫ్రైడే అనేది. సో ఆ విధంగా ఆ థర్డ్ ఫ్రైడే అనేది డేట్ రోజున ఫాలో అవుతే ఆ డేట్ని కన్సిడర్ చేస్తారనమాట. కానీ ఇక్కడ మీరు క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్గా చూసుకోండి. అందుకే నేను ఎప్పుడు కానీ చెప్తుంటాను, మీరు ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ని 2 లేదా 3 సార్లు చదవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏమని? మీకు ఆప్షన్స్లో థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే ఉంటుంది, 20 మే అని ఉంటుంది. మరి ఏది చూస్ చేసుకోవాలి, రైట్? ఈ డౌట్ వచ్చి ఉంటుంది కదా. సొల్యూషన్ ఏంటి అంటే మీరు క్వశ్చన్లో నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డే ఎవ్రీ ఇయర్ అని అడిగితే థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే మీ యొక్క ఆన్సర్, ఓకేనా? క్లియర్ చేసుకోండి, ఇక్కడే మళ్ళీ డౌట్ ఉండకూడదు మీకు. నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డే ఎవ్రీ ఇయర్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డే అని అడిగినప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? థర్డ్ ఫ్రైడే ఆఫ్ మే. ఒకవేళ ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డే అనేది మనకి యాక్చువల్గా 2022లో ఏ రోజు సెలబ్రేట్ చేశారు? నోట్ చేసుకోండి ఇక్కడ, నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డే 2022, ఓకే? స్పెషల్గా మనకి ఒక స్పెసిఫిక్ ఇయర్ని మెన్షన్ చేశారు అన్నప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? ఆ ఇయర్ కూడా ఏంటి? 2022. మీకు 2022లో ఎగ్జామినేషన్స్ జరిగితే సపోజ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్, ఆగస్ట్ అలా జరిగినప్పుడు మనకి 2022కి సంబంధించి అడుగుతారు. అప్పుడు మీ ఆన్సర్ ఏమవ్వాలి? 20th మే, ఓకేనా? 20 మే, మళ్ళీ 28th అనుకోకండి, 20th, ఓకే? 20 మే 20వ రోజున, ఓకేనా? అండ్ దెన్ మనకి ఇక్కడ నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే గురించి ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే యాక్చువల్గా మనకి ఎండేంజర్డ్ స్పీసెస్ని ఎలా కన్సర్వ్ చేసుకోవాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, హౌ టు ప్రొటెక్ట్ దెమ్ అనే యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్తో ఈ డేని సెలబ్రేట్ చేస్తుంటారు ఎవ్రీ ఇయర్. అండ్ దెన్ మరి 2022 ఎన్నో ఎడిషన్ అని అంటే మనకి 16వ ఎడిషన్ అనమాట. 16th ఎడిషన్ అనేది అంటే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి, ఎడిషన్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి, ఓకేనా? సో అంటే న్యూమరికల్ ఏరియాస్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ మనకి థియరటికల్గానే ఉంటుంది, కానీ న్యూమరికల్ నుంచి ఎక్కడైతే మీరు చూస్తుంటారో సపోజ్ ఏమైనా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో కానివ్వండి, ఓకేనా? అండ్ ఈవెన్ ఇలా ఎడిషన్స్లో కానివ్వండి, ఇంపార్టెంట్ డేట్స్లో కానివ్వండి, మీకు న్యూమరికల్వి రైజ్ అవుతాయి. సో మ్యాక్సిమం ఎందుకంటే మనకి సపోజ్ ఇక్కడ 80% థియరటికల్ క్వశ్చన్స్ ఉన్నా కూడా 20% మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ 20% మీరు ఫస్ట్ కవర్ చేసేసుకుంటే మిగతా 80% థియరటికలే కాబట్టి యూ కెన్ డూ, ఓకేనా? సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి, ఓకే? అంటే ఇక న్యూమరికల్ ఏరియాస్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్నిసార్లు చెప్పలేము, ఆ 20% మీకు 80% అవ్వచ్చు. అంటే న్యూమరికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు, పేపర్ డిఫికల్టీ అంటుంటాం కదా. ఎప్పుడంటే మనం ఎక్స్పెక్ట్ చేయని ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అందుకే మ్యాక్సిమం మీరు ఒక ఓవర్వ్యూ అనేది ప్రతి కాన్సెప్ట్లో మీరు న్యూమరికల్ ఏరియా అయినా థియరటికల్ ఏరియా అయినా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి. మ్యాక్సిమం మన చందన్ లాజిక్స్ క్లాసెస్లో మీకు ప్రతి ఇన్ఫో మల్టీ డైమెన్షనల్ ఏరియాస్గా కవర్ చేస్తుంటాము, ఓకేనా? దట్ టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ ఏంటి, మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, నేను ప్రతి కాన్సెప్ట్ అయ్యాక కూడా మీకు చెప్తుంటాను. లైక్ ఇందాక కూడా నేను మీకు డిస్కస్ చేశాను కదా, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ఒకటే చెప్పడం కాకుండా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు జరుగుతుంది. సో మ్యాక్సిమం క్లాసెస్ని అటెండ్ అవుతూ ఉండండి, మీకు ఇవి చాలా యూజ్ అవుతాయి, రైట్? అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే ఏదైతే ఉందో, సో మెయిన్ ఆబ్జెక్ట్ డిస్కస్ చేసాం కదా, అండ్ దెన్ డేట్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి మరి? థీమ్ అనమాట. మ్యాక్సిమం మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసుకున్నా కూడా మనకి ఇంపార్టెంట్ డేట్స్ అడుగుతారు, ఓకేనా? అందులో ఏంటంటే థీమ్ కూడా అడుగుతారు. ఇవి 2 మ్యాక్సిమం ఇంపార్టెంట్ ఏరియాస్ అనమాట. మనం ఎప్పుడు కానీ ఏ ఇంపార్టెంట్ డే మీరు చూసుకున్నా, నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా స్టేట్ ఇంపార్టెంట్ డే అయినా కూడా డేట్, దాని తర్వాత ఎడిషన్, దాని తర్వాత మనకి థీమ్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఓకేనా? మరి ఇక్కడ ఈసారి థీమ్ ఏంటి మనకి నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్కి అంటే రికవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ద ఎకోసిస్టమ్ రెస్టరేషన్. ఏంటది? రికవరింగ్ కీ స్పీసెస్ ఫర్ ద ఎకోసిస్టమ్ రెస్టరేషన్ అనే థీమ్ని 2022లో నేషనల్ ఎండేంజర్డ్ స్పీసీస్ డేకి సంబంధించి కన్సిడరేషన్లోకి తీసుకోవడం జరిగింది. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ దెన్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే యాక్చువల్గా మనకి ఈ నేషనల్ ఎండేంజర్డ్ స్పీసెస్ డే అనేది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు అంటే డేవిడ్ రాబిన్సన్ గారు మనకి ఈ యొక్క పర్టిక్యులర్ డే సెలబ్రేట్ చేయాలని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2006లో అనమాట.
అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 2006 నుండే ఇంకా డిక్లరేషన్ చేశారు, ప్రతి సంవత్సరము థర్డ్ ఫ్రైడే ఆఫ్ మేనా ఈ యొక్క ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేయాలి అని. సో అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. 2022 అనేది 16th ఎడిషన్ అనమాట. ఆర్ యూ క్లియర్ ఎవ్రీ వన్? అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే వరల్డ్ బీ డే అనేది కూడా మనకి 20 మేన సెలబ్రేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. ఏంటది వరల్డ్ బీ డే అనేది? ఎందుకోసం, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి మరి అండ్ డిస్కషన్లోకి వెళ్ళినట్లయితే మెయిన్ ఆబ్జెక్టివ్కి వెళ్ళినట్లయితే దట్ ఈస్ హైలైట్స్ హౌ ఈచ్ ఇండివిజువల్ కెన్ మేక్ అ డిఫరెన్స్ విచ్ ఇస్ ఇన్ సపోర్ట్, రీస్టోర్ అండ్ ఎన్హాన్స్ ద రోల్ ఆఫ్ పాలినేటర్స్. మనకి పాలినేటర్స్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట ఎన్విరాన్మెంట్లో. సో వాటి యొక్క రోల్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, వాటిని ఏ విధంగా సపోర్ట్ చేయాలి, ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అన్న యొక్క అవేర్నెస్ని క్రియేట్ చేయడానికే ఈ వరల్డ్ బీ డే అనేది ఎవ్రీ ఇయర్ 20 మేన సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఈవెన్ దెన్ చూసుకున్నా కూడా ఏంటది ద రోల్ ఆఫ్ బీస్ అండ్ అదర్ పాలినేటర్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఓకేనా? అండ్ దెన్ రైజింగ్ అవేర్నెస్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పాలినేటర్స్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. సో దీస్ వర్ ద ఆబ్జెక్టివ్స్ అనమాట. వరల్డ్ బీ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అడిగితే మెయిన్గా మనకేంటంటే ఈ యొక్క బీస్ యొక్క మెయిన్ రోల్ కానీ పాలినేటర్స్ యొక్క రోల్ గురించి మన ఎకోసిస్టమ్ ఎన్విరాన్మెంట్లో ఏ విధంగా ఉంది, మనం వాటిని ఎలా సపోర్ట్ చేయాలి, ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేవి తెలియజేయడం కోసమే మనకి వరల్డ్ బీ డే అనేది 20 మేన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ చూసుకున్నా కూడా మనకి థీమ్ ఏంటి అంటే దట్ ఈస్ బీ ఎంగేజ్డ్ సెలబ్రేటింగ్ ద డైవర్సిటీ ఆఫ్ బీస్ అండ్ బీ కీపింగ్ సిస్టమ్ అనేది ఈ యొక్క థీమ్ అనమాట. అది కూడా మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ పర్టిక్యులర్ థీమ్ని. అండ్ ఈవెన్ దెన్ సారీ వరల్డ్ బీ డే అనేది ఫస్ట్ ఇనాగరేట్ చేసింది మనకి 2018లో. ఎప్పుడది 2018లో ఫస్ట్ బీ డే అనేది సెలబ్రేట్ చేశారు. ఓకేనా? ఎప్పుడది 2018లో. అండ్ ఎందుకోసం 20 మేని సెలబ్రేట్ చేస్తారు అంటే ఏదైనా హిస్టరికల్ రీజన్స్ ఉన్నాయా అంటే ఎస్, యాక్చువల్గా ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఈ బీ కీపింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసిన ఫస్ట్ మనకు తీసుకొచ్చిన పర్సన్ పయోనీర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క బర్త్ యానివర్సరీ అనమాట. మరి తను ఎవరు అంటే మనకి యాక్చువల్గా ఆంటన్ జాన్సా గారు. ఎవరది? ఆంటన్ జాన్సా గారు 1734లో జన్మించడం జరిగింది. యాక్చువల్గా షీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ పయోనీర్ ఆఫ్ బీ కీపింగ్ అనమాట. ఓకేనా? ఎప్పుడది 20 మే తన యొక్క బర్త్ డేట్ అనమాట. సో అందుకోసమే అదే రోజుని వరల్డ్ బీ డేగా కన్సిడరేషన్లోకి తీసుకున్నారు. యాక్చువల్గా 2018 నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, కానీ 2017లో ఈ అప్రూవల్ ఈ యొక్క ఇంపార్టెంట్ డే యొక్క అప్రూవల్ అనేది చేయడం జరిగింది. ఓకేనా? 2017 డిసెంబర్లో అప్రూవల్ చేశారు. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ నుండి మనకి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఈ వరల్డ్ బీ డే గురించి. ఓకేనా? సో అదే మనకి వరల్డ్ బీ డే 20 మేన ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ మీరు గమనించాలి, వరల్డ్ ఇంపార్టెంట్ డేస్ అంటే ఇంటర్నేషనల్ వైడ్గా సెలబ్రేట్ చేసేవి ఉన్నాయి, నేషనల్ వైడ్గా అంటే ఓన్లీ ఇండియాలో మాత్రమే సెలబ్రేట్ చేస్తారు. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ డేస్. అండ్ ఇప్పటి వరకు మనం మే 17 to 21 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము. క్లియర్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెషన్లో మీకు అదర్ అదర్ కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేస్తాను మే మంత్కి సంబంధించినవి. రైట్? అంటిల్ దట్ స్టే ట్యూన్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.